Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. కృష్ణానగర్లో కినెటిక్స్ కూటమైన తిరిగే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని ఈ సక్సెస్ను ఊహించారా? వస్తాననే నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఒక స్థాయి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాం. ఆ నమ్మకంతో నేను ప్రయత్నించాను. ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నాను. మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగేంత బాగుంటుందంట. చిన్న పిల్లాడు కూడా తీసేలాగా రాస్తాను అనేది అదే. స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఆ గొప్పతనం అంతా కూడా డైరెక్టర్దే. విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రైటర్ని ఇంట్లో పెట్టుకొని రాజమౌళి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం సార్ అది విజయేంద్ర ప్రసాద్ గారు కథ మాత్రమే ఇచ్చారు, డైలాగ్స్ రాయలే. 100% ఆయనకున్న క్లారిటీ నా తెలిసినంత వరకు నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడలే. త్రివిక్రమ్ గారు డైలాగ్స్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ గారి ఏమన్నా పడిందా మీ పైన? ఉన్నది పోయేది కూడా ఉంటుంది, అంటే జడ్జిమెంట్ పోయేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు సార్? మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో ఝాట్, అలాగే బాంబే ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా మూవీస్ 2 సినిమాలు, పార్ట్ 1 పార్ట్ 2 అదొకటి జరుగుతుంది. ఇక రిలీజ్కి రెడీగా ఉన్నాయితే మన గేమ్ చేంజర్ రిలీజ్ రెడీగా ఉంది, అలాగే ఘాటీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. ఇవన్నీ జరుగుతుంది. అంటే మీరు ఏది మొదలుపెట్టినా సాయిరామ్ అనే మొదలు పెడతారంట రైటింగ్. సో సాయిబాబా హిందూ మతస్థుడు కాదు అనేసి బయట ఇప్పుడు నడుస్తుంది చాలా. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? దేవుడికి మతాలు ఉంటాయని నాకు తెలియదు. యేసు క్రీస్తు మతం అన్న విషయం యేసుకు కూడా తెలియదు. అంతేగాని భగవంతుడికి మతాలు ఉండవు. వాళ్ళకి కులాలు మతాలు అంటకట్టకూడదు ఎప్పుడు కూడా. మనం క్రియేట్ చేసుకునే అంటారు. భగవంతుడిలో చూడాలండి. భగవంతుడి కులం ఏంటి? హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రాచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కృష్ణం వందే జగద్గురుతో శ్రీకారం చుట్టి మహానటి సావిత్రి, మహానాయకుడు, కథానాయకుడు ఎన్టీఆర్ లాంటి గొప్ప బయోపిక్లకు డైలాగులు అందించి ఒకప్పటి మూసధోరణి డైలాగుల కంచె తెంచి RRR లాంటి రికార్డులు క్రాక్ చేసే సినిమాలకు పనిచేసినటువంటి ఒక డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? ఫైన్. కృష్ణానగర్లో తిరిగే మీరు, కినెటిక్స్ కూట అయిపోయిన తిరిగే మీరు, కృష్ణం వందే జగద్గురులో ఒక డైలాగు మీ యొక్క కెరీర్ని మార్చిందంటే ఏమంటారు? అది కూడా ఒక రైటర్ బ్లాక్ తర్వాత వచ్చింది ఆ డైలాగ్ మీకు. దీంట్లో మీరు అదృష్టాన్ని నమ్ముతారా లేదంటే మీ హార్డ్ వర్క్ని నమ్ముతారా? అదృష్టం, హార్డ్ వర్క్ రెండూ ఉంటుంది అనుకుంటా నేను. హార్డ్ వర్క్ ఉంటే అదృష్టం అదే వస్తుంది సార్. హార్డ్ వర్క్ ఎందుకు తయారు చేస్తామంటే అదృష్టాన్ని సంపాదించుకోవడానికి సార్. అసలు అదృష్టం మీద డిపెండ్ అయ్యి హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే అదృష్టం ఏం చేస్తుంది? మనల్ని చూసి జాలి పడుతుంది సార్. అంటే రెండు సమపాల్లో ఉండాలంటారు. అంతేనండి. హార్డ్ వర్క్ చేస్తే అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. సార్, అదృష్టాన్ని సంపాదించుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి. మీ డైలాగులన్నీ కూడా ఇలానే ఉంటాయి సార్. అంటే కాసేపు మనసు పెట్టి వింటే కానీ అవి అర్థమయ్యేలా ఉండవు. అంటే దీన్ని వెనకాల సార్ ఏంటి సార్ మీకు? అంటే ఇది బై బర్త్ ఇలా వచ్చిందా లేదంటే ప్రాక్టీస్ చేస్తే ఇలా వచ్చిందా? ఇలా ఉంటుంది. దానికోసం నేను సపరేట్గా ఏం ప్రాక్టీస్ చేయలేదండి. సార్, నేను సినిమాలు చూస్తూ ఉంటాను, సార్, పుస్తకాలు చదువుతూ ఉంటాను. సార్, నేను స్టేజ్ నుంచి వచ్చాను, థియేటర్ నుంచి వచ్చాను, సార్, నాటకాలు ఆడాను, నాటకాలు రాశాను. సార్, అట్లా ఫ్లోలో అలా వచ్చేసింది. రెండు నేను ఆ కథ ఏమిటి, ఆ కథలో ఉన్నటువంటి ఆ సీన్ ఏమిటి, ఆ సీన్లో జరుగుతున్న సంఘర్షణ ఏమిటి, ఆ సంఘర్షణ ఎవరెవరి మధ్య జరుగుతుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి, వాటి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి డైలాగ్స్ వస్తాయి అంతే. సో గౌతమిపుత్ర శాతకర్ణంలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. అంటే దేహాత్మలతోనే అంటాము మగవాడి ఆకలి తీరుస్తుంది, పిల్లవాడి ఆకలి తీరుస్తున్న సెన్స్ వస్తుంది డైలాగ్లో. సో ఆ డైలాగు ఎట్లా ఒక్కోసారి ఆ డైలాగ్ స్ఫురించి సీన్ రాసేలాగా అనిపించింది. సో దాన్ని ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ సార్. సో అది డైలాగ్ కోసమే సీన్ పెట్టారా లేదు అంటే అది ఫ్లోలో వచ్చిందా? అది ఫ్లోనే. డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు అనేది అస్సలు ఉండదు. అంటే ఒక్కోసారి మీకు డైలాగ్ స్పార్క్ అయ్యి దీని సీన్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే నేను డైలాగ్ కోసం సీన్ పెడితే మాత్రం డైరెక్టర్ ఎందుకు తీసుకుంటారు? అంతే అంటారా సార్? డైరెక్టర్ ఇచ్చిన సీన్కి మనం డైలాగ్ రాయాలి. అంతేగాని ఒక మంచి డైలాగ్ నాకు ఐడియా వచ్చిందని చెప్పి నేను సీన్ రాస్తే వాళ్ళు ఎందుకు తీస్తారు? తీరు. సార్, అది సీన్ కోసం పడ్డ డైలాగే తప్ప డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు ఉండదు. సార్, మీరు మహానటి లాంటి బయోపిక్ అంటే రాశారు. అలా రాసేటప్పుడు నిజ జీవితానికి మనకి ఒక్కోసారి డ్రమటైజేషన్ చేస్తే కానీ ప్రేక్షకులు చూడరు. నిజ జీవితంలో మరి అంత మనం మసాలా ఉండకపోవచ్చు ఒక్కోసారి.
సో అది ఎలా బ్యాలెన్స్ చేశారు అసలు జీవితంలో ఉన్న డ్రామా ఎప్పుడు ఎక్కడ ఉండదండి. సార్ జీవితంలో డ్రామా ఉండదని అనటం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, మీ జీవితంలో కూడా అద్భుతమైన డ్రామా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, అది వేరే విషయం. అసలు జీవితంలో డ్రామా లేకపోతే ఇంకో రోజు కోసం మనం వెయిట్ చేయం. ఈరోజు మన జీవితంలో డ్రామా లేదు అనుకుంటే, ఈరోజు మనం అనుభవించకపోతే, ఈరోజు ఉన్న డ్రామాను అనుభవించకపోతే, ఈరోజు మీకు నాకు మధ్య జరుగుతున్న ఇంటర్వ్యూ పెద్ద డ్రామా. మీరేం అడుగుతారు, నేనేం చెప్పాలి అనేటువంటి ఫీల్ నాకుంటుంది. నేనేం అడిగితే ఈడేం చెప్తాడు అనే ఫీల్ మీకుంటుంది. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఈ ఇంటర్వ్యూ సక్సెస్ చేయాలి, సక్సెస్ కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది మీకుంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా వదిలితే వాట్ నెక్స్ట్ అనేది నాకుంటుంది. ఇదంతా డ్రామానే. ఇప్పుడు మీరు అడిగే వాటిలో నేను ఎన్ని నిజాలు చెప్తానో నాకు తెలియదు, అది మీకు తెలియదు. నేను చెప్పిన మీరు అంటారు, తీసుకెళ్ళి అది టెలికాస్ట్ చేస్తారు. అందులో నిజాలేంటి అబద్ధాలేండి. అందులో నిజాలు ఏం చేయండి నాకు తెలుస్తుంది, అబద్ధం ఏం చెప్పాను నాకు తెలుస్తుంది. మీకు చెప్పినా కూడా మీరే మాట్లాడలేరు. నేను అబద్ధం చెప్తాను, నేను అబద్ధం చెప్తే సార్ మీరు అబద్ధం చెప్తున్నారు మనం అనలేరు, ఎందుకు మీ దగ్గర సాక్ష్యం లేదు. సో ఇదంతా నథింగ్ బట్ డ్రామా. అయితే సినిమా కానీ నాటకం కానీ ఏం చేస్తున్నాయంటే నిజ జీవితంలో ఉన్న డ్రామాని ఎలివేట్ చేస్తుంది. ఆ ఎలివేట్ చేసే క్రమంలో ఆ డ్రామాను ఎలివేట్ చేయడం కోసం అది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే మనకు డ్రామా అని అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్గా మన జీవితంలో ఉన్న డ్రామానే అది ఎలివేట్ చేస్తుంది అంతే. ఆ చూపించే క్రమంలో దాన్ని ఏమంటారంటే రైటర్స్ ప్రైవసీ అంటారు, క్రియేటివ్ ఫ్రీడమ్. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుంటాం ఏది జీవితంలో ఉన్న డ్రామాని మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం. అంటే మీరు ఇట్లా సులువుగా చెప్పేస్తున్నారు, అంటే మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఒక రిక్షా ఓడి జీవితాన్ని మనం సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది, అదే ఒక ఎన్టీఆర్ సినిమా తీస్తే మనము రెండింటిని చూస్తే సినిమాకి వెళ్ళరు కదా సార్. రిక్షా ఓడి సినిమా కంటే దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది అంతే అంటారా? దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది. ఆ డ్రామా కరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేస్తే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదు. అంతే అంటారా? ఓకే సార్. అంటే మీ ఉద్దేశం రిక్షావాడి జీవితంలో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఒక బిలియనీర్ లైఫ్లో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే నేను బిలియనీర్ అనేది మనకి అంటే మనం అట్రాక్ట్ చేస్తుంది కదా సార్. బిలియనీర్ అంటే వాడు ఎప్పుడు వార్తల్లో ఉంటాడు కదా. ఆ మనిషి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు, ఆ స్థాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ డ్రామా? వాడి జీవితంలో డ్రామా మీకేం తెలుసు? ఇద్దరి జీవితంలో డ్రామా ఉంటుంది. వీడికి తగ్గట్టు వీడి జీవితంలో డ్రామా ఉంటుంది, వాడికి తగ్గట్టు వాడి జీవితంలో డ్రామా ఉంటుంది. వాడి జీవితంలో డ్రామా లేదనుకుంటే వాడు నవ్వుతాడు, ఎందుకంటే వాడి జీవితంలో ఉన్న డ్రామా వాడికి మాత్రమే తెలుసు. వీడి జీవితంలో ఉన్న డ్రామా వీడికి మాత్రమే తెలుసు. దీన్ని మన పెద్దలు ఏం చెప్పారు, చాలా సింపుల్గా ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పారు. అంటే ఎంతో జీవితాన్ని వడపోసి ఎన్ని వందల వేల జీవితాల్ని అవపోసన పడితే తప్ప ఆ ఒక్క చిన్న మాట రాదు, ఎంత చెట్టుకు అంత గాలి అనేది. మనం వినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అని. ఆ అన్న మహానుభావుడు ఎవడో వాడు ఇన్ని అనుభవించి ఆ మాట అన్నాడో తెలియదు. సో డ్రామా అనేది కామన్. ఇప్పుడు మనకు నలుగురు జీవితంలో డ్రామా ఉంది. నీ జీవితంలో డ్రామా లేదంటే నువ్వు నవ్వుకుంటావు, నీకు తెలుసు నీ జీవితంలో డ్రామా ఏంటనేది. నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని 4 గోళ్ల మధ్య ఎవ్వరు లేనప్పుడు అలా ఒక సింగిల్గా అట్లా కూర్చొని ఆలోచిస్తుంటావు చూడు, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావే, అప్పుడు నీ జీవితంలో ఉన్న డ్రామా అంతా నీకు తెలుస్తుంది. ఎవడైతే బయట నీ జీవితంలో డ్రామా లేదన్నాడో వాడు నీ కంటికి బప్పుల్లా కనిపిస్తాడు ఆ 4 గోళ్ల మధ్య నీకు. అయితే మహానటి విషయానికి వస్తే సార్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే తెలుగు ఇండస్ట్రీని తమిళ ఇండస్ట్రీని మీరు ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు అంటే అగ్రతాంబూలం ఇచ్చిందంటే తాంబూలాలు తమలపాకుల గురించి ఇప్పుడు ఎందుకు లేండి అనేసి ఒక డైలాగ్ రాశారు మీరు. సో తను నిజ జీవితంలో అలా మాట్లాడి ఉంటారా, లేదంటే మీరు ఊహించి రాశారా? అది ఎలా ఊహించి రాస్తాను, నిజ జీవితంలో అలా మాట్లాడని అట్లా చెప్తా. తన వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుందండి. ఆ క్యారెక్టర్ని మనం చదువుకుని సార్ ఆ స్వభావం, నేను అదే చెప్తా కదా ముందు నుంచి కూడా, ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర మానసిక సంఘర్షణ, జరుగుతున్న సంఘటన, ఏ సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన ఉన్న సమస్య ఏమిటి, ఆ మానసిక స్వభావం ఏమిటి, ఆ మానసిక స్వభావం ఆ సంఘటనలో ఆ సమస్యకి ఎలాంటి సంఘర్షణకు లోనవుతుంది, అలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు ఆవిడ ఎలాంటి మాట మాట్లాడుతుంది, ఆ స్వభావాన్ని బట్టి. అందరూ ఒకే రకంగా మాట మాట్లాడరు, ఆ స్వభావాన్ని బట్టి మాట వస్తుంది. స్వభావం బట్టి ఉంటుంది, చదివిన చదువును బట్టి ఉంటుంది, పెరిగిన జీవన విధానం మీద ఉంటుంది, వీటన్నిటి మీద బయటకు వచ్చే మాట ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఒక రకంగా మాట్లాడతాను, మీరు ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు. ఒకటే ఇన్సిడెంట్, కానీ ఆ మాట ఏంటి, మన స్వభావాన్ని బట్టి, మన నేపథ్యాన్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం చదివిన చదువుని బట్టి, మన సర్కిల్ని బట్టి, ఇవన్నీ కూడాను మన నోటి నుంచి వచ్చే మాట మీద ప్రభావం చూపిస్తాయి. అవన్నీ కూడా మనం స్టడీ చేయగలగాలి. కొద్ది గొప్ప దగ్గరగా వెళ్ళగలిగితే అవుట్పుట్ బాగా వస్తుంది.
ఎంత దూరంగా ఉంటే ప్రజలకు కూడా అంత దూరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సినిమాలో అన్నీ కూడా తన నిజ జీవితంలో జరిగినాయి చూపించారు. ఏమీ లేదండి, అంతా కూడా నిజ జీవితంలో జరిగిందే తీసుకున్నాము. తీసుకునేటువంటి ఇందాక మీకు చెప్పాను క్రియేటివ్ ఫ్రీడమ్ అని. ఆ జీవితంలో ఉండేటువంటి ఆ డ్రామాని ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ఫ్రీడమ్ తీసుకుంటాం. కథ అయితే అది జరిగిందే, కథలో మనం క్రియేట్ చేసింది ఏది, కథలో సొంత పైత్యం ఏమీ లేదు అక్కడ. నాగశ్విని గారు యాజ్ ఇట్ ఈజ్గా సావిత్రి గారి జీవితంలో ఏవేవైతే జరిగాయో ఏం జరిగిందో అదే తీశారు. అది ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ప్రైవసీ తీసుకుంటాం. ప్రైవసీ తీసుకోకపోతే, ఆ ఫ్రీడమ్ తీసుకోకపోతే అది డాక్యుమెంట్ అవుతుంది, సినిమా అవుతుంది. డ్రామటైజేషన్ కొంచెం ఉండాలంటారు. లేదా సినిమా ఎందుకు అవుతుంది, డాక్యుమెంటరీ అవుద్ది. మీరు చూసింది సినిమా, సినిమాకి డాక్యుమెంటరీకి ఉన్న తేడా అది. మేము సినిమా తీసామని చెప్తున్నాం, డాక్యుమెంటరీ చేసామని చెప్పట్లేదు కదా. ఓకే, మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు మీరు రాస్తే, మీరు రాసిన విధానం చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగే అంత బాగుంటుందంట. సో దానికి మీరు ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, ప్రాసెస్ సార్ లైన్ దగ్గర నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు ఎలా ఉంటుంది మీ స్టైల్ ప్రాసెస్? అంటే చిన్నపిల్లాడు కూడా తీసేలాగా రాస్తాను అనేది అది ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అండి. అదేంటంటే సాయిమాధవ్ బాగా రాస్తాడు అని చెప్పడం కోసం ఎగ్జాగరేట్ చెప్పడమే తప్ప మనం ఎంత బాగా రాసినా అవతల మనం రాసిన దాన్ని తీసుకోగలగాలి దర్శకుడు. ఇప్పుడు మనం రాసిన దాన్ని ఇంకా అద్భుతంగా ఎలివేట్ చేసి దాన్ని ఇంకా అద్భుతంగా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా తెర మీదకి ఎక్కించే డైరెక్టర్స్ ఉంటారు. అరే నేను రాసినంత రాలేదే అని నేను ఫీల్ అయ్యేలాగా తీసిన వాళ్ళు ఉన్నారు. నేను రాసింది నేను అనుకున్నట్టు చేసిన వాళ్ళు ఉన్నారు. అదంతా ఏదైతే ఉందో స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఆ గొప్పతనం అంతా కూడా డైరెక్టర్దే అంతే. అంటే ఇప్పుడంటే అప్కమింగ్ రైటర్స్కి పనికొస్తుందని అడుగుతున్న క్వశ్చన్. అలా ఎలా ఉంటుంది సార్ మీది సిస్టమ్, ఎలా ఉంటుంది రైటింగ్ ప్రాసెస్, ఎలా ఉంటుంది? అంటే సీనిక్ ఆర్డర్ అని ఉంటుంది మనకి, ఇలా ఒక సీనిక్ ఆర్డర్ డైలాగ్ వర్షను ఎలా మీరు ఎలా చేస్తారు? డైరెక్టర్ని బట్టండి. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. కొంతమంది జస్ట్ సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వరు. కొంతమంది సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా నాకు వదిలేస్తారు. సో ఆ సీన్ ట్రీట్మెంటు డైలాగు మొత్తం నేను ట్రీట్మెంట్ నేనే రాసుకొని నేనే డైలాగ్ రాసుకోవటం. అది వినిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొత్తం విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సార్ ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది ఇట్లా కాదు, ఇట్లయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది చెప్పి అప్పుడు మళ్ళీ ఫైనల్ దాంట్లో మళ్ళీ చేంజెస్ చేస్తారు. మళ్ళీ ఫైనల్గా డైరెక్టర్ ఓకే చేసిన స్క్రిప్టే మనం ఇస్తాం. కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇస్తారు. విత్ ట్రీట్మెంట్ ఆ సీన్ ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడెక్కడ వాడు వచ్చాడు, కూర్చొని మాట్లాడా, నిలబడి మాట్లాడా, అట్లా నడుస్తూ మాట్లాడా, కళ్ళలోకి చూస్తూ మాట్లాడా, ఆ ట్రీట్మెంట్లోనే ఇక్కడ ఈ డైరెక్టరు ఈ డైలాగ్ దగ్గర క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఈ డైలాగ్ దగ్గర ఓకే రైట్ ఇది ఏరియల్ షాట్ వేద్దాం అనుకుంటున్నాడు, అక్కడ ఇది ఏరియల్ షాట్లో ఉంటుందని చెప్పి రాయకపోవచ్చు, కానీ మనకి ఆ ట్రీట్మెంట్లోనే అర్థమైపోతుంది. అంత క్లియర్గా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చి జస్ట్ దానికి డైలాగ్ రాసి ఉండు గురుగారు అనేవాళ్ళు ఉన్నారు. జస్ట్ దీనికి డైలాగ్ రాసి ఉండు సార్ అని. అలా కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్క్రిప్ట్. కొంతమంది స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి నన్ను కూర్చోబెడతారు. సార్ స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి మీరు ఉండాలి అని చెప్పి ముందు నుంచి డైలాగ్ రైటర్ని కూడా ట్రావెల్ చేయించే డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా ఒక్కొక్కరిది ఎవరి స్కూల్ బట్టి దాన్ని బట్టి రాయటమే. మీరంటే కథ రాయడం కూడా మొత్తం బోనెట్ స్క్రిప్టెడ్ కూడా మీరు వేగవంతంగా రాస్తారంట. సో వేగవంతంగా రాస్తే క్వాలిటీ ఉంటుందా? అంటే మీ క్వాలిటీ లేకపోతే తీసుకోరు కదండి సార్. అంటే జనరల్గా ఇప్పుడు నాకు 5 రోజులు నేను షూట్ స్పాట్కి వెళ్ళిపోవాలి, సెట్ పైకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీరు ఒక 5 డేస్లో కథ సిద్ధం చేసి ఇవ్వాలంటే అంతే క్వాలిటీ ఉంటుందా? అసలు క్వాలిటీ లేకుండా నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసింది అంటే మీరు నేను విన్నది ఏంటంటే నాకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అది ఇప్పుడు నేనున్న బిజీని బట్టి ఉంటుందండి. ఓకే రైట్ మీకు 10 రోజుల్లో 10 రోజుల్లో స్క్రిప్ట్ కావాలన్నారు, ఇవ్వగలిగే పరిస్థితి నాకుంటే ఇస్తానని చెప్తాను. ఇవ్వగలిగే పరిస్థితి నాకు లేదనుకోండి, అయ్యో లేదండి కొంచెం బాగా బిజీగా ఉంది 10 days అంటే నేను ఇవ్వలేదని చెప్తాను. లేదు కాదు ఎవడైనా అదే చెప్తాడు. అంటే మళ్ళీ RRR విషయానికి వస్తే విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రైటర్ని ఇంట్లో పెట్టుకొని రాజమౌళి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అది విజయేంద్ర ప్రసాద్ గారు నా గురు సమానుడు. ఆయన గురుతుల్యుడు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎంతోమంది రైటర్స్కి ఆయన గురుతుల్యుడు. ఆయన ముందు నుంచి కూడా రాజమౌళి గారి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ గారు కథ మాత్రమే ఇచ్చారు, డైలాగ్స్ రాయలే.
వేరే డైలాగ్ రైటర్ కూడా ఉన్నారు ప్రతి సినిమాకి ఫ్రమ్ ది బిగినింగ్. స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పటిదాకా రాజమౌళి గారి సినిమాలకి స్వతహాగా ఆయన కూడా రాస్తారు కదా, రాస్తారు, రాయగలరు, రాస్తారు. కానీ కంపల్సరీగా డైలాగ్ రైటర్ కూడా కంపల్సరీగా ఉండేవారు. అలాగే త్రిబుల్ కూడా డైలాగ్ రైటర్గా నేను ఉన్నాను. అంటే ఎలా అనిపించింది సార్? అంటే ఇందాక మీరు అన్నారు అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా రాయించుకుంటారన్న. రాజమౌళి గారు 100% ఆయనకున్న క్లారిటీ నా తెలిసినంత వరకు నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడాల. నేను అది చెప్పాను కదా, క్లియర్ కట్గా విత్ ట్రీట్మెంట్ అని. విత్ ట్రీట్మెంట్. మనం ఏంటి డైలాగ్ ఒకటి రాస్తే చాలు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత. ఆ డైలాగ్ కూడా ఎంత డైలాగ్ ఉండాలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఎంత లెంత్ ఉండాలో కూడా ఆయన. ఇక్కడ చిన్న డైలాగ్ అంటే 2 లైన్లు చాలు, ఇక్కడ ఈ మ్యాటర్ పాస్ అయితే చాలు. ఇక్కడ మంచి డైలాగ్ పడాలండి, ఈ డైలాగే హైలైట్ అవ్వాలి సీన్కి. ఇంత క్లియర్గా ఉంటుంది ఆయన విషయంలో. అందుకే ఆయన అంత గొప్ప దర్శకుడై తెలుగు సినిమాని ఈ రోజున ప్రపంచ యవనిక తెలుగు సినిమా కోసం ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అంటే యవనిక లాంటి బరువైన పదాలు వాడారు కాబట్టి చెప్తున్నాను. అంటే జనరల్గా మీరు రాస్తున్న డైలాగ్లో అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది, తెలుగు గురించి కూడా మాట్లాడదాము. అటువంటి పదాలు రాస్తే ఇవి ఎక్కువేమో అని మీరు మీ కళాన్ని మార్చుకున్నారు. ఆయన అసలు ఈ సినిమాలో చూసారు అట్లా రాయటం. అంటే నేను ఇప్పుడు మీరు సరిహద్దులు, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి గౌతమిపుత్ర శాతకర్ణికి రాయాలి. సార్ శాతకర్ణి క్యారెక్టర్ అది. ఇప్పుడు శాతకర్ణి మనం మాట్లాడుకునే భాష మాట్లాడు కదా, ఏం మధ్య బాగున్నావు అని అండ కదా, ఆ క్యారెక్టర్ బట్టి డైలాగులు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం అప్పుడు మీరు అంత ఎమోషనల్గా అయ్యారా దానిపైన? ఏంది సార్ అంత ఎమోషనల్ కావడానికి కారణం ఏంది? తెలుగు భాష ఎమోషన్ ఏముందండి, తెలుగు భాష మరి అంతే కోపం వస్తుంది. భాష మీద అభిమానం ఉన్నప్పుడు కోపం రాకుండా ఎందుకుంటుంది? అంటే గతంలో వేటూరు గారు కూడా అంటే తెలుగు భాష పైన చాలా ఏమంటారు తన పురస్కారాన్ని తను తిరస్కరించారు. సో మీరు తెలుగు భాషపై ఏం చేయాలనుకున్నారు ఫ్యూచర్లో? తెలుగు భాష నేనేం చేయగలనండి సార్? ఇదిగో అలా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడగలను తప్ప సార్ నేను చేయగలిగింది ఏముంది ఇందులో? నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తాను. సో త్రివిక్రమ్ గారు డైలాగ్స్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ గారి ఏమన్నా పడిందా మీ పైన? ఆ డైలాగుల ప్రభావం ఏమైనా పడిందా? నాకు అందరి ప్రభావం నా మీద ఉంటుందండి. సార్ త్రివిక్రమ్ గారి ప్రభావం మాత్రమే కాదు, సార్ నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారు. నా తర్వాత వచ్చే రైటర్స్లో నేను కూడా ఉంటే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. ఇప్పుడు కృష్ణ వందే జగద్గురు డైలాగ్ ఉంది కదా సార్, అది అంతగా రావడానికి కారణం ఏమంటారు? అంటే వర్షన్స్ రాయడమే అంటారు? అంటే రాస్తుంటే క్వాలిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది అని నేను విన్నాను సార్. అంటే అలా ఏమైనా వచ్చి ఉంటుంది అంటారా? వర్షన్స్ రాసుకుంటూ ఉంటే అలా రాసుకుంటూ పోతూ ఉంటే క్వాలిటీ పెరగటం ఒకటి ఉంటుంది, ఉన్నది పోయేది కూడా ఉంటుంది. అంటే జడ్జిమెంట్ పోయేది కూడా ఉంటుంది. అంటే గాడి తప్పుతుంది ఒక సమయానికి పోయేసరికి. అని ఒక టైంలో మన జడ్జిమెంట్ మనకే లూజ్ అయిపోతుంది. ఏంట్రా బాబు, అది కరెక్టా, ఇది కరెక్ట్, అది కరెక్టా అనేది మనమే చెప్పలేని పరిస్థితి కూడా ఒకటి వస్తుంది. రెండూ ఉంటాయి, అటు బాగుండేది ఉంటుంది, ఇటు ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కాకుండా మనకి ప్లస్ అయ్యేలాగా మనం చేసుకోగలగాలి. జడ్జిమెంట్ పోకుండా ఎప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇకపోతే కృష్ణవందే జగద్గురులో ఆ డైలాగ్ అంత బాగా రావడానికి కారణం ఆ సీనే. ఆ సీన్ డిమాండ్ చేసింది. అక్కడ ఏంటంటే ఒక డైలాగ్తో హీరో మారాలి. హీరో మారడానికి అక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం లేదు. ఆ అమ్మాయి చెప్పే డైలాగు హీరో జీవితాన్ని మార్చాలి. సో ఆ స్థాయి డైలాగ్ కూడా కావాలి. నేను రాస్తున్నాను నేను రాసిన డైలాగ్ నాకు నచ్చితేనే యాక్చువల్గా నేను డైరెక్టర్ గారు చెప్తాను. నాకు నచ్చకుండా నేను ఎప్పుడు తీసుకెళ్ళను. ఓకే నచ్చింది తీసుకెళ్తాను, ఇట్లా కాదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా నువ్వు బాగా రాయగలవు, ఇంకా ఆలోచించి ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఈ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఆయన దానికోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆ సీన్ని. అప్పుడు మీరు అన్నట్టు రైటర్స్ బ్లాక్ అలాంటిదేం లేదు నాకు. నేను రాస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆ సీన్ పోస్ట్ పోన్ చేశారు అంతేగాని షూటింగ్లో మానేయలేదు కదా, ఇంకో సీన్లు పెట్టుకుంటారు కదా, ఆ సీన్లు రాయాలిగా. ఆ రైటర్ బ్లాక్ లాంటిది ఏదైనా ఉంటే ఈ సీన్లు రాయలేను కదా. అసలు మీకు ఎప్పుడు రైటర్స్ బ్లాక్ అనేది రాలేదు. ఇది అంటుంటారు, దాని గురించి నాకు ఇంతకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్. మీరు జనరల్గా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. మైండ్ని ఈ స్క్రిప్ట్ నుంచి ఆ స్క్రిప్ట్కి ఎలా డైవర్ట్ చేయగలుగుతారు? దీనికి ఏమైనా మధ్యలో మీరు కాలక్షేపం కోసం ఏదైనా మీ యొక్క వ్యాపకాన్ని దానికోసం ప్రయత్నం ఏం చేయనండి. సార్ దానికోసం చేసే ప్రయత్నం ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఈ సీన్ రాస్తున్నాను, ఈ సీన్లో ఉంటాను, ఇంకో సీన్ రాయాల్సి వచ్చింది, ఈ సీన్ రాసేసాను, ఇది పక్కన పెట్టేశాను, ఇంకో సీన్ తీసుకుంటాను, ఆ సీన్లోకి వెళ్ళిపోతాను. దానికి ప్రయత్నం ఏముంటుంది? అంటే సార్ అది కన్ఫ్యూజన్తో కూడుకుంది కదా సార్. ఇప్పుడు ఒక సినిమాలో 70 సీన్లు, దాంట్లో కొన్ని 100, 70, 60, 70 క్యారెక్టర్లు ఉంటాయి. అవన్నీ
మీరు అందులోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి రాయాల్సి ఉంటుంది. సో దీని ప్రభావం దీనిపైన పడుతుంది, ఒక ప్రాజెక్ట్ పైన ఉండే ఒక క్యారెక్టర్ ప్రభావం ఇంపాక్ట్ దీనిపైన పడితే నేను సక్సెస్ కాను సార్. పడను. అలా పడకుండా ఉండడానికి ఏ ప్రయత్నాలు ఉండవు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దనే లేదు, దానికి ప్రయత్నాలే ఉంటాయి. అంతే అంటారా? అంతే. ఏముంటుంది ప్రయత్నం? ఆ పదం ఎందుకు వస్తుంది సార్? రైటర్స్ బ్లాక్ అనే పదం రాదు కదా సార్. అట్లా ఏమో అంటే అది ఉందేమో నాకు అనుభవానికి రాలేదు, అది లేదని నేను చెప్పటం లేదు. అది ఉందేమో నాకు తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అది లేదని ఎట్లా చెప్తాను? అంత తెలివి తక్కువని కాదు, అంత అహంకారంగా నాకు లేదు. అది ఉండే ఉంటుంది ఇంకా నాకు అనుభవానికి రాలేదు. రేపు వస్తుందేమో తెలియదు. నాకు అనుభవానికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. అంటే ఇప్పుడు కామెడీ రాసే రైటర్ ఏదైనా రాయగలరు అని అంటారు బయట. సో అది మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు సార్ అలా? కామెడీ రాయడం అనేది చాలా కష్టం. అంటే కామెడీ రాయటం అనేది కాదండి, అక్కడ కామెడీ మెప్పించటం. సార్ రాయటమే ఉంది, రాస్తానని అందరూ అనుకుంటారు. బట్ అది ఎదుటి వాళ్ళని మెప్పించగలిగితే అది సక్సెస్ అయినట్టు. అంతే కదా. కామెడీ రైటర్కి ముఖ్యంగా టైమింగ్ అనేది, టైమింగ్ చిన్న తేడా వచ్చినా కూడా కామెడీ అనేది దెబ్బేస్తుంది. అది ఆర్టిస్ట్కి ఆ టైమింగ్ ఉండాలి అంటే, ఆ డైలాగ్లో ఆ టైమింగ్ ఉండాలి అంటే ముందు రచయితకి టైమింగ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ సీన్ అనుకోండి, ఆ డైలాగ్లో చిన్న టైమింగ్ మిస్ అయినా ప్రాబ్లం ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం ఉంటుంది, టైమింగ్ మిస్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేదని నేను అన్నాను. కాకపోతే మరి కేవలం దీనివల్లనే చెడిపోయేదే ఉండదు. కానీ కామెడీ రాసేటప్పుడు కనుక ఆ టైమింగ్ చెడిపోతే మొత్తం చెడిపోద్ది. సో టైమింగ్ మీద అంత కమాండింగు, అంత పట్టు ఉన్నవాళ్ళు మాత్రమే కామెడీ రాయటంలో సక్సెస్ అవుతారు. సో అంత టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా రాయగలుగుతారు కదా, అద్భుతంగా రాయగలుగుతారు. కాకపోతే ఆ రాయటానికి ఏం చేయాలి? ఏదైనా ఆ సీన్లోకి వెళ్ళగలగాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే, ఆ సీన్లోకి వెళ్ళగలగాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలగాలి. ఆ క్యారెక్టర్ మానసిక స్థితి ఏమిటి, ఆ మానసిక సంఘర్షణ ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఆ సమస్య ఏమిటి, దాని మీద కరెక్ట్గా వెళ్ళిపోతే అది కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా రాయగలం అనేది నా నమ్మకం. సో మీరు చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు కదా సార్. అంటే కావాలని నాకు ఇలా డైలాగులు కావాలని రాయించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దొంగాట్లో మీరు ఒక డైలాగ్ రాశారు. అంటే మంచు లక్ష్మి పర్ఫార్మెన్స్ హీరోయిన్ అయిపోయింది, ఆడది కాబట్టి హీరోయిన్ అయిపోయింది, లేదంటే మోహన్ బాబు అయ్యేవాడు అనేసి రాశారు. అంటే అది ఎందుకు స్ఫురించింది మీకు ఆ డైలాగ్? నాకు రాయాలనిపించి రాశాను అంతే. అలా డైలాగ్ అక్కడ పడితే బాగుంటుంది అనిపించింది, జనం ఎంజాయ్ చేస్తాననిపించింది, రాశాను. మీరు మాటగాడే కాదు, మీలో పాటగాడు, మంచి పాటగాడు ఉన్నాను విన్నాం మేము. అంటే మంచిగా పాటలు రాయగలరట. అంటే ఎప్పుడు డామినేట్ చేయలేదా మీలో? లిరిసిస్ట్ రైటర్ని ఎప్పుడు డామినేట్ చేయలేదు సార్? డామినేట్ చేసేంత లిరిసిస్ట్ నాలో లేడు. నేను ఏదేదో అప్పుడప్పుడు ఏదో రాస్తుంటాను తప్ప. సినిమాలు కూడా రాశారు కదా మీరు? రాశాను, సినిమాలు కూడా రాశాను. కానీ అది నాలో ఉన్న డైలాగ్ రైటర్ని, నాలో ఉన్న డైలాగ్ రైటర్తో పోటీ పడేంతో, లేకపోతే నాలో ఉన్న డైలాగ్ రైటర్తో డామినేట్ చేసేంత కాదు, కనీసం పోటీ పడేంత లిరిసిస్ట్ కూడా నాకు లేడు. డైలాగ్ రైటర్గా నా స్థాయికి, లిరిసిస్ట్గా నా స్థాయికి చూసుకుంటే, లిరిసిస్ట్గా నా స్థాయి చాలా తక్కువ. ఒక కమర్షియల్గా, ఒక ప్రొఫెషనల్గా లిరిక్స్ రాసే స్థాయి నాకు లేదు. నేను అది డైలాగులు రాయగలుగుతాను, కథ రాయగలుగుతాను, స్క్రీన్ ప్లే రాయగలుగుతాను, అవన్నీ చేయగలుగుతాను తప్ప నేను పాటలు రాస్తాను అంతే తప్ప ఓ ప్రొఫెషనల్గా రోజు రాసేంత నాకు లేదు. ఆత్రేయ గారు, నాకు ఆత్రేయ గారు, వేటూరు సుందరమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వాళ్ళతో అనుబంధం ఉండిందా సార్? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నాకు బాగా అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎప్పుడు కన్న బిడ్డలాగా చూసుకునేవాడు. ఆయన కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. నాకు ఆయన చూస్తుంటే భగవంతుడు ఎదురు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండేది నాకు. అంత స్వచ్ఛమైన మనిషి ఆయన. అంటే ఏమైనా మెలకువలు చెప్పేవారా ఇలా ఉండాలి అనేసి? మెలకువలు ఆయన పర్టికులర్గా చెప్పేవాడు కాదు, ఆయనతో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు గురువులు ఎప్పుడు కూడా, ఇప్పుడు నట్టు అనుకోండి, ఇలా బిగించాలని చెప్తారు. క్రియేషన్కి ఎలా చెప్తారు? పెన్ను ఇలా పట్టుకోవాలి, ఇట్లా రాయాలని చెప్తారా? లేదు. పెన్ను ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా రాయాలని ఒకటో తరగతిలో చెప్తారు మనకి. అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ క్రియేషన్ అనే దాంట్లో గురువులు వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంటే మనకు విషయాలు తెలుస్తుంటాయి. పర్టికులర్గా వాళ్ళు చెప్పరు.
వాళ్ళతో పాటు ఒక 10 నిమిషాలు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో కొత్త విషయం మనకు తెలుస్తుంది. అలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నాకు బాగా అనుబంధం ఉంది. ఓకే, మనం లిరిక్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి లిరిక్స్లో అనేది రైమింగ్స్ అనేది ఇంపార్టెంట్ సార్. సో మీ డైలాగ్స్లో చూసినా కానీ మ్యాథ్స్ అంటే డైలాగ్స్ అంటే రైమింగ్తో కూడుకోవాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గౌతమిపుత్ర శాతకర్ణుల్లో దొరికినోని తురుముదాం దొరకనోని తరుముదాం అంటే ఇట్లా రైమింగ్స్తో రాయడం అది హిస్టారికల్ కాబట్టి అలా రాశాను. సార్ హిస్టారికల్ కాబట్టి అక్కడ ఆ హిస్టారికల్ ఫీల్ రావాలంటే అది ఉండాలి. అది ఉండాలి కాబట్టి అలా రాశాను. అన్నిటికీ అలా రాయనుగా. అది ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అది అది గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్ వాడు అట్లా మాట్లాడతాడు. ఆయన అలా మాట్లాడతాడు. శాతకర్ణి అలా మాట్లాడతారు. అందరూ ఎందుకు అలా మాట్లాడతారు? మరి నీకు దొంగట్లు ఎందుకు అలా కనపడలేదు? రాజుగారి గదిలో ఎందుకు అలా కనపడలేదు? అంటే ఇందులో కూడా ఉంది సార్. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేశారు. ఇప్పుడు పొగరెక్కి తల ఎక్కినవాడు ఒకడు పుడుతూ ఉంటాడు, వాడి కోసం వాడి తల ఏమంటాం వాళ్ళ తల నరకడం కోసం నాలంటోడు పుడతాడు అన్నారు. దాంట్లో కూడా రైమింగ్ ఉంటుంది కదా సార్. అంటే పర్టికులర్గా ప్రయత్నపూర్వకంగా వచ్చే రైమింగ్ వేరు, అలా వచ్చేసేది వేరు, ఫ్లోలో వచ్చేసేది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా రాస్తున్నప్పుడు దానికోసం మనం ప్రయత్నించాలి. ఒక సోషల్ సినిమా రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రుచి పడితే దాన్ని ఆహ్వానించాలి, దానికోసం ప్రయత్నించకూడదు. కానీ ఒక మాట వినసొంపుగా ఉండాలి అంటే అందులో రైమింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అంటే రైమింగ్తో పాటు దాంట్లో అంటే వీరత్వాన్ని కూడా ఎలివేట్ చేసే ఉంటుంది. ఇప్పుడు దేశం మీసం తిప్పుదామంటారు, తింటావా లేకపోతే ఉంటావా, రైమింగ్ ఉంది కదా ఆటోమేటిక్గా. అంటే ఎదుటి మనిషి వినటానికి దాన్ని శబ్ద సౌందర్యం అంటారు. ఆ శబ్ద సౌందర్యం అనేది రైమింగ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రైటర్స్కి రైమింగ్ అనేది వచ్చి పడుతూ ఉంటుంది. దానికోసం వాళ్ళ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అడవి శేష్ గారితో కూడా వర్క్ చేశారు కదా సార్. అంటే ఆయన బేసిక్గా రైటరు. అంటే జనరల్గా మీరు డైలాగ్ డిక్టేట్ చేస్తారో తెలియదు నాకు. ఒకవేళ డిక్టేషన్ చేసే ఒక సందర్భం వస్తే కనుక ఈ డైలాగు ఇలా మార్చండి అని మిమ్మల్ని ఎవరైనా చెప్పిన సందర్భాలు, సలహాలు ఇవ్వడం కానీ కరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రైటర్లు యాక్టర్లుగా డైరెక్టర్ గారు ఉండి. అంటే అడవి శేషుతో నేను దొంగాడు సినిమా ఒకటే చేశా. దొంగాడు సినిమాకి లొకేషన్కి వెళ్ళింది చాలా తక్కువ. నేను చాలా తక్కువ లొకేషన్కి వెళ్ళింది. లొకేషన్కి వెళ్ళి వాళ్ళకి నేను డైలాగ్స్ నేరేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఆ సినిమాకి నేను రాసి పంపించేసాను, వాళ్ళు తీసుకున్నారు. నేను లొకేషన్కి 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అడవి శేషుతో కూర్చొని మాట్లాడింది కూడా చాలా తక్కువ. సో అంటే మీరు ఏ జోనర్ అయినా రాయగలరు. ఒక్కోసారి ఎలా అంటే సార్ ఇప్పుడు కంచె విషయానికి వస్తే ఒక 2 దేశాల మధ్య యుద్ధంలో ఒక ప్రేమ కథను చూపించి అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఏం రాయగలము అని అనిపించిన అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనిపించిన సినిమాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా సార్? ఉండవు అలాగా. ఏదైనా రాయొచ్చు. ఇంకా మిగిలే ఉంటుంది. ఎవరు పూర్తిగా రాయరు కదా. పూర్తిగా ఎవరు రాయరు, నేను కూడా రాయలేను. ఎవ్వరూ రాయరు పూర్తిగా. ఏదైనా ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు కంచి సినిమాకి పార్ట్ 2 తీద్దామని కృష్ణ గారు అంటే ఇంకేముంది సార్ అందులో రాయాల్సింది ఏముంది సార్, మొత్తం రాయసాం కదా ఎందుకంటాం, పార్ట్ 2 మళ్ళీ చేస్తాం చేయాలనుకుంటే. అది సో ఇప్పుడు అంటే రాజమౌళి గారితో ఈ సినిమా మహాభారతం అంటారు. మహాభారతంలో చాలా స్క్రీన్ ప్లే ఉందని అన్నారు మీరే మహాభారతంలో. సో మహాభారతానికి పటాలపైకి ఎక్కిందా, మీకు ఏమైనా సంప్రదింపులు జరిగాయా మీకు డైలాగ్ రైటర్? లేదండి, ఇప్పటిదాకా ఏం లేదు. అంటే ఒకసారి కూడా మాట్లాడలేదు మహాభారతం గురించి. ఇప్పుడు అసలు టాపిక్ రాలేదు. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతం వచ్చేసరికి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి సన్నీ డియోల్ మూవీ ఝాట్ అదొకటి జరుగుతుంది. అలాగే బాంబే ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా మూవీస్ 2 సినిమాలు, పార్ట్ 1 పార్ట్ 2 మైథాలజీ మూవీస్ పౌరాణికం అదొకటి జరుగుతుంది. ఇక రిలీజ్కి రెడీగా ఉన్నాయితే మన గేమ్ చేంజర్ రిలీజ్కి రెడీగా ఉంది. అలాగే ఘాటీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. రేపు దేవకినందన వాసుదేవ రిలీజ్ అవుతుంది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రశాంత్ వర్మ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు నార్మల్గా చాలామంది డైరెక్టర్లతో రిపీట్గా చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది చేసిన వాళ్ళతోనే చేస్తూ ఉంటారు. దానికి కారణమే సార్ సింక్ అవ్వడమేనా? ఎట్లా ఇంకేముంటుంది, సింక్ అవ్వడమే. నా పని నాకు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నా చేత చేయిస్తారు. 2 సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తారు. ఒకవేళ ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు నాతో చేశారు, సినిమా బాగుంది, బాగా ఆడింది,
నెక్స్ట్ ఒక సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నారు, ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్ కాదనిపించవచ్చు. ఈ సబ్జెక్టు సాయి గదిలే, సాయి కంటే కూడా పలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళతోనే చేయించుకుంటారు. నేను కరెక్ట్ కాదనుకున్నా కూడాను నేను సింక్ అయ్యాను కాబట్టి నాతో చేయించుకోరు. ఆ సబ్జెక్ట్ సింక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్కి నేను రాస్తే బాగుంటుందని వాళ్ళు నమ్మాలి. ఈ రెండు ఉంటేనే నా చేత చేయించుకుంటారు. సో మీ డైలాగులలో ఎక్కువగా అంటే ఇప్పుడు సిరివెన్నెల గారు ఒక పాటలో ఒక సినిమా కథని చెప్తారు. అలాగే మీ డైలాగులు చూస్తే ఒక డైలాగుతోనూ ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా కథను మొత్తం చెప్పే డైలాగ్ ఉంటుంది. సో అది మీరు కావాలని రాస్తారా సార్, అంటే అది మీ స్టైల్ అండి అనొచ్చా? అనిపించింది కావాలని అలా రాసేది ఏమున్నదండి, ఆ సీన్ దాన్ని డిమాండ్ చేస్తే అది వస్తుంది, అది అంతే. అది ఉదాహరణకి అంటే ఒక సినిమాలో ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, గెలిచేవాడు ఎప్పుడు ముందు ఉంటాడు అనేసి రాశారు. సో అది ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్టోరీని చెప్పే విధంగా ఉంటుంది ఆ డైలాగ్, నా అభిప్రాయం ప్రకారం చెప్తాను. సో అది ఆ సిచ్యువేషన్లో ఆ కోచ్ అనేవాడు ఆ మాట చెప్తే బాగుంటుంది అనిపించాం, రాసాం అంత తప్ప ఇక్కడ ఇక కథ మొత్తం చెప్పే డైలాగ్ ఇక్కడ ఒకటి రాద్దాం అనేటువంటి ప్రయత్నంతో ఎవరు రాయరు. అంటే అది మీ స్టైల్ అనుకోవచ్చా? అంటే నా స్టైల్ ఇది అనేసి మీరు చెప్పాలనుకుంటే ఇది అని నేను అనుకోకూడదు, మీరు అనుకుంటే దాన్ని నేనేం తప్పు చెప్పను. అంటే ఇప్పుడు నాది కరెక్ట్, అది నా కరెక్టే కానీ అనుకునేది అది స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఇది సాయి మాధవ్ స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఓహో నిజంగా కావాలి అది నా స్టైల్ అని నేను అనుకుంటాను తప్ప అది నా స్టైల్ అని నాకు తెలియదు. సరే మీరు సినిమాలో అయితే ఎలాగా ఉంటాయో మీ డైలాగులు, నార్మల్గా మాట్లాడుతుంటే కూడా మీరు అలానే వాస్తవాలు అంతే. సార్ ఇప్పుడు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుందామని ఎవరు ప్రయత్నించరు. ఒకవేళ స్టైల్ నిజంగా అది అయితే దానంతట అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప, ఇప్పుడు నాకు ఒక స్టైల్ ఉంది అనుకుందాం కాసేపు, అది దానంతట అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప నేను వాంటెడ్గా నేను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో నేను ఒక స్టైల్ని క్రియేట్ చేయలేను. నేనే కాదు, ప్రపంచంలో ఎవరు చేయలేరు. ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళకంటూ ఒక స్టైల్ని వాళ్ళు క్రియేట్ చేసుకోలేరు. ఇన్బిల్ట్ వాళ్ళకుంది, ఒక స్టైల్గా బయటకు వస్తుంది. అది ఎదుటి వాళ్ళు గుర్తిస్తే అది స్టైల్ అవుతుంది. ఎదుటి వాళ్ళు గుర్తిస్తే ఆయనకు పలానా వాళ్ళు ఇది స్టైల్ ఉంది అనేది, అది వాడికి తెలియదు, వాడు వచ్చి నాకు చెప్తే తెలుస్తుంది. అదే ఇన్బిల్ట్ అంటే అడుగుతున్నాను సార్. ఇది గోపాలలో ఒక డైలాగ్ ఉంటుంది, నమ్మినోని మోసం చేయడం తప్పు కాదురా, మోసాన్ని నమ్మడం తప్పు అని. అంతే కదా, నిజమే కదా, అది నా స్టైల్ ఏముంది, వాస్తవం అది. జనరల్గా మీరు కూడా అలానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రతిదానికి నాకు సమాధానం అలానే దాంట్లోనే వాస్తవాలు అంటాను సార్. వాస్తవాలుగా ఉన్న అబద్ధాలు ఎక్కడ చెప్పేది నేను? సార్ ఇప్పుడు నా మీద నమ్మకంతో నేనేదో నిజాలు చెప్తానని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి కాదు కానీ నువ్వు రావుగా నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి. అవి వాస్తవాలు కాబట్టి చెప్తున్నాను, నిజమే. ఇప్పుడు మోసాన్ని నమ్మటమే కదా పెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నావు, ఎవడో వచ్చి ఇసుక అమ్ముతానంటాడు, నువ్వు ఎందుకు కొంటావు? కొనవు కదా. ఎడారిలో ఉన్నప్పుడు నీకు ఇసుకతో ఏ పని? ఇసుక కొనాల్సిన అవసరం ఏంటి నీకు? నీకు ఇసుక అమ్మగలిగాడంటే వాడిని ఎలాగ మనం తప్పని చెప్తాం? అంతే కదా సార్. ఇప్పుడు ఎడారిలో ఉన్నవాడు అక్కడ సందర్భం కూడా అటువంటిదే. అంతే కదా, నువ్వు ఎడారిలో ఉన్నా కూడా నీకు వాడు ఇసుక అమ్మగలిగాడంటే వాడి తెలివితేటలుగా మనం జోహారు చెప్పాలి, ఈ పిచ్చితనాన్ని చూసి జాలిపడాలి. అంతే కదా, ఎడారిలో కూడా నువ్వు ఇసుక కొన్నావంటే నిన్ను మోసం చేయగలిగాడంటే వాడి తెలివితేటలయ్యి, వాడు గొప్పడు. తప్పు నీది. ఎడారిలో ఉండి కూడా వాడి మాటలు విని ఇసుక కొన్నావు అంటే తప్పు నీది, మోసాన్ని నమ్మటం నీది తప్పు. అదే నేను చెప్పింది అక్కడ. సో ఆ రైటర్లు అందరూ కూడా డైరెక్టర్లు అయ్యి మెగాఫోన్లు పడుతున్నారు. మీరు ఎప్పుడు మెగాఫోన్లు పడుతున్నారు? పట్టుకోవాలని ఉంటుందండి, ప్రయత్నం పట్టుకోవాలని ఉంటుంది. చూద్దాం, పట్టుకోవాలని ఉంది. పట్టుకుంటే ఎటువంటి జానర్లో ఉండబోతుంది సినిమా? ఇప్పటిదాకా నాకైతే నేనేం అనుకోలేదు. అంటే ఇన్ని కథలు మీ దగ్గరకు వస్తుంటాయి కదా సార్, అంటే మీకు ఆల్రెడీ ఒకటి ఉండి ఉంటుంది, మీకు ఎన్నో కథలు రాసుకుని ఉంటారు. అంటే ఇటువంటి కథ ఎవరు టచ్ చేయలేదు, ఇది నేను ఖచ్చితంగా టచ్ చేయాలని ఎప్పుడో మీ పక్కన పెట్టుకుని ఉంటారు. అట్లా ఇప్పటిదాకా అలాంటిది ఏం లేదు, అలా పక్కన పెట్టుకోవడం అలాంటివి ఏముండవండి. అంటే అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్ ఫ్రెష్కి ఇచ్చేస్తారా? అంతే సార్. సార్ మాలలో ఉన్నారు, సాయిరామ్ అంటే మీరు ఏది మొదలుపెట్టినా సాయిరామ్ అనే మొదలు పెడతారంట రైటింగ్. సో సాయిబాబా హిందూ మతస్థుడు కాదు అనేసి బయట ఇప్పుడు నడుస్తుంది చాలా. సో దానిపై మీ అభిప్రాయం ఏంది? ఏమోనండి, దేవుడికి మతాలు ఉంటాయని నాకు తెలియదు సార్. ఎవరు ఏ మతం అంటే పేర్లను బట్టి మనము గుర్తిస్తాం కదా ఈ పలానా మతం అనేసి. సో అలానే సాయిబాబాలో ఈ పేరులో ఇది ఉంది, బాబా ఉంది కాబట్టి ఆ మతానికి తను దేవుడు అని యేసు క్రీస్తు మతం అన్న విషయం యేసుకు కూడా తెలియదు సార్. యేసు క్రీస్తు మతం, క్రిస్టియన్ అన్న నేను క్రిస్టియన్ అని పాప యేసుకి తెలియదు. ఆయన పంథా మతం అయింది, అంతేగాని భగవంతుడికి మతాలు ఉండవు.
భగవంతుని కూడా మతాలతో ఆలోచించేటువంటి నీచమైన పరిస్థితి మనుషులకు ఉంటుందేమో కానీ భగవంతుడికి ఉండదు. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అంతే కదా. గాంధీ మహాత్ముడు ఎవరు అంటే ఆయన జాతిపిత అనాలి తప్ప గాంధీ వైశ్యుడు అంటే చెప్తాం మనం. ఆయన వైశ్య కులంలో పుట్టాడు, కానీ ఆయన వైశ్యుడు అక్కడ ఆపకూడదు. ఆయన ఎప్పుడైతే జాతిపిత అంటున్నాం కదా, ఇక మళ్ళీ ఆయన వైశ్యుడు అని చెప్పేసి ఎలా ఆయన్ని ఒక కులానికి అంటగట్టేస్తాం మనం? ఆయన పుట్టినప్పుడు ఆ కులంలో ఉన్నాడు, ఆ కులంలో పుట్టాడు, ఆ కులంలో పెరిగాడు. ఆ తర్వాత వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడైతే వ్యవస్థగా ఎదిగాడో ఇక ఆయన మనం కులం అంటకట్టకూడదు. వ్యక్తిని దాటి వ్యవస్థకి వెళ్ళిపోయాడు. ఆయన జాతిపిత లేకపోతే ఓన్లీ వైశ్య కులానికి సంబంధించిన వాడు? మీరేం నమ్ముతున్నారు? జాతిపితని నమ్ముతున్నారా? వైశ్య కులానికి మాత్రమే సంబంధించిన వాడు జాతిపిత కాదు అంటున్నారా? అల్టిమేట్గా జాతిపిత అనేది వస్తుంది, అంతే కదా. ఇక జాతిపిత అన్న తర్వాత ఇక మళ్ళీ ఆయనకి ఎలా కులం అంట కడతారు? జాతిపిత అయిపోయాడు ఆయన. భారత జాతిపిత అంటే కేవలం ఒక కులానికి సంబంధించి కాదు, భారత జాతికి ఆయన పిత. భారతీయులందరికీ కూడా ఆయన తండ్రితో సమానం అని అర్థం జాతిపిత అంటే. ఇక ఆయన తీసుకెళ్ళి కులం అంటగట్టి మళ్ళీ ఆయన స్థాయి దించడం ఎందుకు? వాళ్ళందరూ వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి కులాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చేది అది. ఎవరిని కించపరచాలని కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది కానీ నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ స్థాయిని మనం తగ్గించొద్దు. వాళ్ళు వ్యక్తులుగా ఉన్నంత వరకు వాళ్ళ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు వ్యక్తి అనేటువంటి స్థాయి దాటి వ్యవస్థలు అయ్యారో ఇక వాళ్ళకి కులాలు మనం అంటకట్టకూడదు. వాళ్ళు మన కులంలో పుట్టినందుకు మనం ఆనందపడాలి, గర్వపడాలి, అంతే. వాళ్ళు మన కులంలో పుట్టినందుకు ఆనందపడాలి, గర్వపడాలి తప్ప వాళ్ళకి మనం కులాలు అంటగట్టి వాళ్ళని చిన్నవాళ్ళని చేయకూడదు. అలాగే ఇక సాయిబాబా విషయానికి వస్తే సాయిబాబా ఫలానా కులం అని చెప్పేసి ఎక్కడుంది అసలు? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పలేదు. నేను ముస్లింలని కానీ, నేను హిందువునని కానీ, నేను సిక్కునని కానీ ఏది ఆయనే చెప్పలేదు. వీళ్ళేదో అనుకుంటుంటే దాన్ని నేనేం చేయాలా? ఎవరు సాయిబాబా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియదు. మరి ఆయన ముస్లిం అనో లేకపోతే ఆయన హిందూ అనో లేకపోతే సిక్కు అనో చెప్పేవాళ్ళని వాళ్ళని అడగండి. సాయిబాబా మా పేరెంట్స్ పేర్లు ఏంటని అడగండి. పేరెంట్స్ పేర్లు తెలియకుండా ఆయన పలానా మతం అని ఎలా చెప్తారు? అంటే ఆ పేరుని పట్టుకుని అంటున్నారు మీరు. నా పేరు కూడా సాయే. నేను ముస్లింనా? నా పేరు సాయే. నేను ముస్లింని మీరు అనుకుంటున్నారేంటి? నేను ముస్లింని కాదే. ఎప్పుడు కూడా సాయిబాబా నేను ముస్లింని కానీ నేను హిందువునని కానీ చెప్పలేదు. ఆయన సాయిబాబాకి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది. ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఆయన హిందూ అని కానీ ముస్లిం అని కానీ ఆయన కులం కానీ మతం కానీ ఏది కూడా ఎవరికీ తెలియనీయలేదు, చెప్పలేదు. ఆయన కులం గురించి నాకు అనవసరం, ఆయన మతం గురించి నాకు అనవసరం. నేను ఆయన నమ్మాను. ఆయన నమ్మిన తర్వాత నా జీవితం బాగుంది. ఆయన లీలలో నా కంటికి కనిపిస్తూ ఉంటాయి. అది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మిన వాళ్ళు ఓకే అంటారు, నమ్మని వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటారు. నాకు అనవసరం. ఓపెన్గా నా మనసులో ఉంది, నేను చెప్తున్నాను. నేను ఆయన నమ్మాను, అంతే. పోని ముస్లిం అని అనుకుందాం. ముస్లిం అయితే నమ్మొద్దా? నేను నమ్మినా సరే ఆయన పక్కన పెట్టేద్దామా? లేదు హిందువు పక్కన పెట్టేద్దామా? నేను నమ్మినా సరే పక్కన పెట్టేద్దాం. ఏందా పిచ్చి? అల్లా దేవుడు కాదా? ఆయన ముస్లిము దేవుడు కాదు. ఇదేంటి అంటే ముస్లిమ్స్ దేవుడు కాదా? అల్లా దేవుడు కాదా? క్రీస్తు దేవుడు కాదా? ఎవరు దేవుడు కాదు? అసలు వాళ్ళు ఏం చెప్తారు? నీలో ఉన్న దేవుడు ఉన్నాడయా, నీలో ఉన్న దేవుడు నీకు పరిచయం కావట్లేదు, నీలో ఉన్న దేవుడు గురించి నువ్వు తెలియక నువ్వు మనిషిలా బిహేవ్ చేస్తున్నావు, నీలో ఉన్న దేవుడు కనుక నువ్వు చూడగలిగితే, నీలో ఉన్న దేవుడు నీకు తెలియగలిగితే, నువ్వే దేవుడు అన్న విషయం నువ్వు తెలియగలిగితే నువ్వు ఇలా ఉండవు, నువ్వు కూడా దేవుడు అయిపోతావు. ఇంకేంటి మతం ఏంటి, కులం ఏంటి? సో ఎలాగో గాంధీ గారి ప్రస్తావన వచ్చింది కనుక, ఇప్పుడు గాంధీ గారి ఒకప్పుడు గాంధీ జయంతి అంటే చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు గాంధీ అంటే చాలామంది స్టేటస్లో పెట్టుకోవడం మానేశారు. అంటే కొన్ని వర్గాలకు గాంధీ కరెక్ట్ చేయలేదు, గాంధీ కన్నా గాడ్సేనే ఎక్కువ చూస్తున్నారు. సో ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఎలా చూస్తారు? నాకు అట్లాంటి వాటి మీద నా అభిప్రాయాలు అంటే నేను అంత అటువైపు అసలు నేను వెళ్ళను. నాకు తెలిసింది ఒకటే, అసలు గాంధీకి గాడ్సేకి మధ్య ఏం జరిగింది ఏంటనేది ఎప్పుడు నేను అటు వెళ్ళలేదు. గాంధీ గొప్పవాడు కాదా, గాంధీ గొప్పవాడా కాదా అంతవరకు చెప్పంటే నేను చెప్తాను, ఖచ్చితంగా గొప్పవాడే. గాంధీ గొప్పవాడే. ఎందుకంటే నీ జేబులో ఉండేటువంటి రూపాయి నోటు మీద గాంధీ గారు ఉన్నారు, అయిపోయింది. ఆ రూపాయి నోటు, నా గాంధీ అంటే ఇష్టం లేదని చెప్పేసి నీ జేబులో రూపాయి నోటు పెట్టుకోకుండా తిరుగుతావు నువ్వు. గాంధీ ఇష్టం లేని వాళ్ళందరినీ ఆ డబ్బులు జేబులో పెట్టుకోకుండా తిరగమను. నేను గాంధీని ఒప్పుకొని అంటాడు. మరి గాంధీ బొమ్మ ఎందుకు నీ జేబులో? రూపాయి నోటు మీద గాంధీ ఉన్నాడు కదా, ఆ రూపాయిని ఖర్చు పెట్ట మాకు, అంతే కదా. మరి ఆయన ఉండేటువంటి రూపాయి నోటు కావాలా? ఆయన ఉండే 100 రూపాయల నోటు కావాలి, 2000 రూపాయల నోటు కావాలి, ఆయన వద్దు.
అంటే రూపాయి నోటు మీద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడని చెప్పటల్లా, ఆ స్థాయికి ఎదిగాడు కాబట్టి గొప్పవాడని చెప్తున్నాను. మళ్ళీ సినిమాల విషయానికి వస్తే కల్కిలో ప్రభాస్ పాత్ర చాలా కుదించారు అన్న ఒక కామెంట్ ఉంది. సో దానికి మీరేమంటారు? కుదించలేదు. ఫస్ట్ ఏదనుకున్నారు అదే తీశారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ రైటర్లకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? ఏమి లేదండి, నేను ఇచ్చే సలహాలు మారదు. ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎలాగోలా ఇక్కడ బతికేద్దామని రావద్దు, ఇలాగే బతకాలని రండి. మీలో ఎవరున్నారు? మీలో రైటర్ ఉన్నారా, యాక్టర్ ఉన్నాడా, డైరెక్టర్ ఉన్నాడా, కెమెరామ్యాన్ ఉన్నాడా, ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడా, ఎవడున్నాడా అనేది ముందు మీకు తెలియాలి. మిమ్మల్ని మీరు అపార్థం చేసుకోవద్దు. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు మీరు అర్థం అవ్వాలి, మీకు మీరు ప్రూవ్ అవ్వాలి. మీకు మీరు ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి ప్రూవ్ చేసుకుంటారు, ఇండస్ట్రీ మిమ్మల్ని ప్రపంచానికి ప్రూవ్ చేస్తుంది. ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు మీరు ప్రూవ్ అవ్వండి, మీరు ఎవరున్నారో తెలుసుకోండి, మీలో ఉన్న కళాకారుని మీరు గుర్తించండి, వాడి కోసం ప్రయత్నించండి, అంతే. మీరు ఈ సక్సెస్ని ఊహించారా సార్? అంటే ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు కృష్ణానగర్లో కినెటిక్స్ కూటమైన తీరే మీరు అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అని ఈ సక్సెస్ని ఊహించారా? వస్తారనే నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది, నమ్మకం అయితే ఉంది, కానీ ఈ స్థాయి వస్తుందని అనిపించిందా? అది ఎవరు అనుకోరు సార్. సార్ ఒక స్థాయి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాం, సార్. ఆ స్థాయికి రావాలని ఒక యాంబిషన్ ఉంటుంది. ఖచ్చితంగా నేను వస్తాను అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, దివ్య దృష్టి ఉండదు కదా మనకి. ఖచ్చితంగా పైకి రావాలి, ఒక స్థాయికి రావాలి అనేటువంటి యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్ కోసం మనం ప్రయత్నిస్తాం. ఆ పైకి వస్తామనే నమ్మకం ఉంటేనే ప్రయత్నిస్తాం. ఆ నమ్మకం నాకు పుష్కలంగా ఉంది. ఆ నమ్మకంతో నేను ప్రయత్నించాను. ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉన్నాను. అంటే జనరల్గా ఒకప్పుడు హీరోని చూసి తెరపైన తనే కనిపించేవాడు కాబట్టి హీరోని చూసి సినిమాలకు వచ్చేవారు. కొన్ని రోజులకి దర్శకులను చూసి రావడం, అంటే సోషల్ మీడియా పెరిగింది కనుక ఇప్పుడు డైలాగ్ రైటర్ని చూసి, అంటే ఒక సాయి మాధవ్, బుర్రా లాంటి డైలాగ్ రైటర్ ఉన్నాడు కనుక ఈ సినిమాకి వెళ్ళాలి అన్న ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమంటారు, దీనికి ఏకీభవిస్తారా? ఏమో, సాయి మాధవ్ డైలాగ్ రాశాడు కాబట్టి సినిమాకి వెళ్దాం అనే వాళ్ళు ఉన్నారు అని నేనైతే, మీరు వింటుంటే అది వినడానికి బాగానే ఉంది, ఆనందంగా ఉంది, కానీ ఎవరైనా ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారేమో, విపరీతంగా ఉంటారని అనుకోను. అలాంటి వాళ్ళు ఉంటే ఆనందమే, అంతకంటే కావాల్సింది ఏముంది. అలాంటి వాళ్ళు ఉండాలని అనుకుంటాను. అలాంటి వాళ్ళ కోసమే బతుకుతూ ఉంటాం. సాయి మాధవ్ అని కాదు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఏ టెక్నీషియన్ అయినా, ఏ రచయిత అయినా, ఏ దర్శకుడైనా, ఏ నటుడైనా నా కోసం థియేటర్కి జనం రావాలని అనుకుంటాడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు. అయితే ఫలానా వాళ్ళు డైలాగులు రాశారు కాబట్టి ఆ సినిమాకి వెళ్దాము అనేటువంటి పరిస్థితి ఒక రచయితకి ప్రస్తుతం ఉంది అని నేను అనుకోవట్లేదు. అలా ఒకవేళ వచ్చినా కూడా, ఇప్పుడు సాయి మాధవ్ డైలాగు చూద్దామని వచ్చేవాళ్ళు ఉన్నా కూడా తక్కువ మంది ఉంటారు. విపరీతం ఉన్నారు, విపరీతంగా నాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఉండొచ్చు, అడపాదడప ఎక్కడైనా ఉన్నారేమో, వాళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటాను.